గుడ్ మార్నింగ్. ఈరోజు మా స్టూడెంట్స్కి బేబీ ఫ్రాక్ ఎలా డ్రాయింగ్ చేయాలి, కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది మీ క్లాస్లో అయితే చెప్తానండి. చూడండి ఒకసారి. నేను 1 మీటర్ ముక్క తీసుకున్నానండి. బేబీ ఫ్రాక్ కాబట్టి చిన్న పాపాలకి నేర్పడానికి కాబట్టి మనము మీటర్ ముక్క మీద వీళ్ళకి నేర్పడానికి నేను ప్రిపేర్ అయ్యానండి. ఇదిగో చూడండి, మీటర్ ముక్క తీసుకున్నా. మీటర్ ముక్క తీసుకుని కూర మన ఆపోజిట్లో వేసండి, ఫోల్డింగ్ మన వైపుకి. ఇదిగో చూడండి, ఇది 1 అంగుళం యువతలకి ఎదురుకు వచ్చింది. 1 అంగుళం వదిలేసి నేను ఇది ఏంటంటే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టియండి. 1 అంగుళం వదిలేసి మనం ఫోల్డ్ చేసుకున్నాను. చూడండి, దీని పై బాడీ 9 అంగుళాలు పెడతానండి. దీనికి మనం స్కేల్ వేసుకుందామండి. స్కేల్ వేసుకున్న తర్వాత నేను టేపు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నానో చూడండి, దాన్నే ఫాలో అవ్వండి. నేను టేపు ఎక్కడ స్టార్ట్ చేస్తానో చూడండి, దాన్నే ఫాలో అవ్వండి. డ్రాయింగ్ పూర్తయ్యే వరకు ఎవ్వరూ ఏమీ అటు కొలతకే. ఇది ఈ అంగుళము ఉక్సులు పట్టి తాళ్ళు పట్టికండి. దాన్ని 1 అంగుళం వదిలేసి నేను ఫోల్డ్ చేశాను. నేను షోల్డర్ వచ్చి 5 పెడుతున్నానండి. 5 పెట్టి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 2 అంగుళాలు పెడతానండి. ఉన్నది షోల్డర్ అండి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మనం 2 అంగుళాలు పెట్టాం కదండి. ఈ డౌన్ వచ్చి 3 పెడుతున్నాను. బేబీ ఫ్రాక్ కదండి, చిన్నోడిది, నో ప్రాబ్లం అండి, ఏం కాదు. ఇదిగో సంక డౌన్ వచ్చి 4 అంగుళాలు పెడుతున్నానండి. ఇటు 1 ఇంచ్ అండి. ఇది కూడా 1 ఇంచ్ పెట్టుకున్నాం. పెట్టుకుని ఇలా మనం డ్రాయింగ్ వేసుకున్నామండి నీట్గా. ఇలా గీటు రాని వాడికి కరువు స్కేల్ ఉన్నాయి, అవి కూడా తీసుకుని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మనకి డాట్స్ కోసం అండి 3 అంగుళాలు పెడుతున్నానండి. ఇటు 2.5 పెడుతున్నాను. చూడండి, డాట్స్ కోసం అండి ఇవి. అంటే ఇది డాట్స్ ఎందుకు వేయాలంటేనండి, ఫ్రాకు స్టిఫ్గా ఉంటాయి, బాగుంటుంది. పెద్దోళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఎవరికైనా ఈ డాట్స్ వేసుకుంటేనే నైస్గా ఉంటుంది. అలాగే ఇక్కడ గౌన్ షేప్కి కూడా 1 అరంగుళం, ఈ షేప్కి కూడా నేను 1 అరంగుళం పెడుతున్నానండి. ఇది చూడండి, ఓకేనండి. ఇదిగో ఇక్కడిది పై బాడీ అండి, చూసారా? నేను పై బాడీ పైనుండి కిందకి 9 అంగుళాలు పెట్టానండి. ఇటు నుండి 5 అంగుళాలు పెట్టానండి షోల్డర్. అలాగే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వచ్చి 3 అంగుళాలు పెట్టాను. అలాగే సంక డౌన్ వచ్చి 4 పెట్టానండి. ఇంకోండి, ఈ 1 ఇంచు తీసుకుని నేను షేప్ అయితే గీసాను. ఇక్కడ నుంచి ఇటు డాట్స్కి వచ్చి నేను 2.5 పెట్టానండి. ఇక్కడ ఫ్రాకు షేప్ కోసం 1 అరంగుళం పెట్టి నేను షేప్ అయితే గీసాను. ఇది బాడీ అండి, బాడీ. మనం ఈ బాడీని నేను ఇప్పుడు ఎలాగన్నది నేను కట్ చేసేసి చూపిస్తాను. చూడండి, నేను కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ మనకు కావాల్సింది ఎంత లెంత్ అయితే తీసుకున్నామో దాన్ని కట్ చేసేస్తున్నానండి. సంక కట్ చేస్తున్నాను చూడండి. అలాగే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా నేను కట్ చేసేస్తున్నాను. మనం కట్ చేసుకున్న తర్వాత ఇదిగో చూడండి, మన ఉక్సులు పట్టికి ఎంత అయితే తీసుకున్నామో అక్కడ మనం టక్స్ పెట్టుకోవాలండి. ఈ కింద పైన కూడా టక్స్ పెట్టేసుకోవాలి. ఇదిగో చూడండి, అలాగే మనం డాట్స్ పెట్టుకున్న కాడ కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇది కూడా ఈ షేప్ కూడా నేను తీసేస్తున్నానండి. చూడండి, ఇది పై బాడీ,
ఇది మనం ఫస్ట్ ఇది ఎలా కుట్టాలన్నదే నేను ఇప్పుడు చెప్తాను. మనం చూడండి ఒకసారి. మనం ఇది కూడా చూడండి. మనము మిషన్ మీద స్టార్ట్ చేసినప్పుడు మనం టక్స్ పెట్టుకున్నాను కదా, ఈ టక్స్ పెట్టుకున్న కాడికి మడత పెట్టుకుని ఇలా కుట్టేసి రావాలండి. ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని ఆపోజిట్లో కూడా ఇలాగా, ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఇలా కుట్టామో దీని ఆపోజిట్లో ఇది రావాలండి. ఇది ఇలా కుట్టామని దీన్ని కూడా ఇలా కుట్టామనుకోండి తిరగా బార్లో వస్తుందండి. అలా కుట్టకూడదండి ఎప్పుడైనా సరే. మనము ఇది ఎప్పుడైతే కుట్టామో దీనికి ఆపోజిట్లో దీన్ని కుట్టాలండి. ఇలాగా కుట్టిపెట్టుకోండి. ఇది ఇలా కుట్టుకోవాలండి. ఇలా కుట్టిన తర్వాత అప్పుడు ఈ రెండు ఈక్వల్గా వస్తాయండి. ఈక్వల్గా ఇలా వస్తాయండి సమానంగా. మనం ఇది కుట్టేసిన తర్వాత నార్మల్గా మెడ డబల్ ఫోల్డింగ్లో మనం డబల్ ఫోల్డింగ్ అంటే మీకు నేను చెప్తానండి. చూడండి ఒకసారి. ఇలా మనం ఫోల్డ్ చేసి ఇలా కుట్టాలండి. ఇలాగా డబల్ మడతల మీద మనం మిషన్ మీద ఇలా కుట్టేయాలండి. ఇలా కుట్టేసిన తర్వాత ఎప్పుడైతే కుట్టామో అప్పుడు 4 పక్కల మనం కుట్టేసితే ఇలా వస్తాయండి సమానంగాను. ఇలా కుట్టిన తర్వాత ముందు మనం ఈ బుక్స్లు బట్టి తాళ్ళు పట్టి వేసుకున్న తర్వాత కుట్టాలండి. తర్వాత దీన్ని కూడా మనము మెడ 4 మడతల మీద ఇలా కుట్టేసి 2 మడతల మీద ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసిన తర్వాత ఈ షోల్డర్ దీన్ని ఇలా అతికేసుకోవటం. ఇలా అతికేసిన తర్వాత మనం నెక్స్ట్ హ్యాండ్స్ వేసుకోవాలండి. హ్యాండ్స్ వేసుకున్న తర్వాత మన సైడు అతుకుంటే పై బాడీ కంప్లీట్ అవుతుంది. పై బాడీకి మనం జూలు అయితే మనం కింద అతుక్కోవడానికి ఈ పీస్లో మనం అయితే తీసుకుందామండి. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇది ఉన్నదే మనం పై బాడీ ఎంత తీసామో తీసిన తర్వాత ఉన్న క్లాత్ని మనము జూలుకు ఉపయోగిద్దామండి. కింద ఇలా ఉపయోగిస్తే ఎంత ఉన్నదో అంత కూడా నేను ఫోల్డ్ చేసేసానండి. ఇదిగో చూడండి, ఈ ఫోల్డింగ్ మళ్ళీ మన క్లాత్ తిప్పకూడదండి. ఎలా అయితే ఉందో అలాగే చూడండి. పాల మన ఆపోజిట్లోనే ఉంది, ఫోల్డింగ్ మన వైపు ఉందండి, ఓపెన్ ఇస్తే ఆపోజిట్లో ఉంది. ఇది ఇలా ఉంది కదా, దీన్ని సిరసకం చేసేసుకుందాం. సిరసకం చేసేసుకుని చూడండి, ఇవ్వండి. మనం ఈ బాడీ ఎప్పుడైతే అతికామో ఈ బాడీకి వచ్చి మనం ఇలాగా కుర్చీలు పెట్టుకోవాలి. కుర్చీలు పెట్టే ముందు ఒక ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్తున్నాను చూడండి. ఇది ఉంది కదండి, దీన్ని సెంటర్ పాయింట్ చేస్తున్నాను. ఈ సెంటర్ పాయింట్ వచ్చి దీన్ని కూడా బాడీ కూడా పై పార్ట్ కూడా సెంటర్ పాయింట్ చేస్తున్నాను చూడండి. ఈ సెంటర్ పాయింట్కి వచ్చేయాలండి. ఈ ఎక్స్ట్రా ఈ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ అంతా మనము ఇక్కడ కుర్చీలకి అడ్జస్ట్ చేసేయాలి. ఇలా అడ్జస్ట్ చేసేసి మనం కుట్టేస్తే మనకు కరెక్ట్గా ఈ సెంటర్ పాయింట్ అనేది క్లాత్ వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని ఈ పై బాడీ ఇలా వస్తుంది. అలాగే దీన్ని మనం దీనికి కూడా యాడ్ చేస్తాము. యాడ్ చేస్తే ఖచ్చితంగా కరెక్ట్గా మనం అనుకున్నట్టు బేబీ ఫ్రాక్ అయితే వచ్చేస్తుందండి. సరేనండి, మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో కుట్టు కూడా చూపిస్తానండి. ఓకేనండి, మరి మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఓకే బాయ్.